బుధవారం పాట్నాలోని పాట్లీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తమిళ లయన్స్ మధ్య 99వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 42-27తో తమిళ లయన్స్ను ఓడించేది. అంతేకాకుండా ఈ విజయంతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ సీజన్లో మొదటిసారిగా ప్లేఆఫ్స్కి వెళ్ళిన టీమ్గా రికార్డుకి ఎక్కింది. మొదటి హాఫ్లో తమిళ లయన్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన సెకండ్ హాఫ్లో తేలిపోయింది. అది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా టాస్ గెలిచినటువంటి తమిళ లయన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ను రైడుకు ఆహ్వానించింది. మొదటి రైడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క స్టార్ రైడ్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ ఎంటీ రైడ్ చేశాడు. సెకండ్ నరేందర్ వెళ్ళి ఫస్ట్ టచ్ పాయింట్ సాధించి తమిళ లయన్స్కు మంచి ఆరంభం ఇచ్చాడు. తమిళ లయన్స్కు 3 పాయింట్ల దగ్గర ఉన్నప్పుడు రైడ్కు వెళ్ళిన తర్వాత డువాడే రైడ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ట్యాకిల్ చేసి మొదటి పాయింట్ సాధించుకుంది. ఈ మ్యాచ్లో ఇంకా అర్జున్ దేశ్వాల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున 13 రైడ్ పాయింట్లు సాధించగా తమిళ లయన్స్ నుంచి నరేందర్ 12 పాయింట్లు రైడ్ చేసినా కానీ మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో మొదటి అర్ధభాగంలో తమిళ లయన్స్ను అదుపులో ఉంచడానికి రెజా, మీర్ బహేరి, అంకుష్ మరియు సునీల్ కుమార్ను సూపర్ రైడ్తో నరేందర్ చేసిన అంతటితో ఆకుండా అర్జున్ దేశ్వాల్ నెక్స్ట్ వెంటనే తను సూపర్ రైడ్ చేశాడు. దీంట్లో 4 పాయింట్లు వచ్చాయి. 3 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్ రూపంలో. తమిళ లయన్స్ మొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి మహమ్మద్ రజా కౌబ్దాని నుండి ఒక అద్భుతమైన సూపర్ ట్యాకిల్ తీసుకొని విరామానికి వెళ్ళే సమయానికి అతని జట్టు 2 పాయింట్ల ఆధిక్యం సాధించడంలో ఉపయోగపడింది. సెకండ్ హాఫ్ పూర్తిగా భిన్నమైన గేమ్ స్టార్ట్ చేసేది జైపూర్ పింక్ ప్యాంథర్స్. తన ఛాంపియన్షిప్ క్రెడెన్షియల్ని చూపించడానికి ముందుకు వచ్చి అర్జున్ యొక్క నిరంతరమైన రైడ్స్లో తమిళ లయన్స్కు చాలా భారంగా మారింది. వారు గేమ్లో మొదటి ఆల్అౌట్ చేసి రెండవ అర్ధ భాగంలో 27-20 ఆధిక్యంలోకి దూసుకువెళ్ళారు. ఇంకా ఇప్పటి నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వెనక్కి చూడకుండా వాళ్ళ ఆధిక్యాన్ని అలా పెంచుకుంటూనే పోయారు. మరో 4 నిమిషాల ఆట మిగిలి ఉండగానే రెండో ఆల్అౌట్ కావడంతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ అప్పటి స్కోరు 37-22తో భారీ ఆధిక్యంలోకి వెళ్ళడంతో పోటీ ముగిసింది. మొదటి అర్ధభాగంలో కేవలం 3 పాయింట్లు నమోదు చేసింది వారి మిస్ఫైరింగ్ డిఫెన్స్. రెండవ అర్ధభాగంలో 11 రైడ్ ట్రాకిల్ పాయింట్ చేయడం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఈ విజయం జైపూర్ పింక్ ప్యాంథర్స్కు ఒక అద్భుతంలా చేసింది. ఈరోజు మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్సర్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి ఉత్తమ రైడర్ అర్జున్ దేశ్వాల్ 13 రైడ్ పాయింట్లు కాక బెస్ట్ డిఫెండర్గా సాహుల్ కుమార్ 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అలాగే తమిళ లయన్స్ నుంచి ఉత్తమ రైడర్గా నరేందర్ 12 రైడ్ పాయింట్లు చేయగా బెస్ట్ డిఫెండర్గా మహమ్మద్ రజా కోబద్రి హంగి 5 ట్యాకిల్ పాయింట్ చేసి I5 సాధించాడు. అదే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి చూద్దాం. మొదటగా మనం మాట్లాడుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ ఈరోజు మ్యాచ్లో టోటల్ 13 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 11 టచ్ పాయింట్ రూపంలో రాగా 2 బోనస్ పాయింట్లు వచ్చేవి. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ చేశాడు. అది 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్లు ఉంది. సో ఈ మ్యాచ్తో అర్జున్ 11వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు ఈ సీజన్లో. టోటల్ ఈ మ్యాచ్లో 17 రైడ్లు చేస్తే 7 రైడ్లు సక్సెస్ అయ్యి 2 రైడ్లు అన్సక్సెస్ అయ్యి 8 రైడ్లు ఎంటీ రైడ్ చేశాడు. నెక్స్ట్ రెజా మీర్ బఘేరి 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది. వి అజిత్ 9 టచ్ పాయింట్ చేశాడు. 1 పాయింట్తో సూపర్ 10 ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. నెక్స్ట్ భవానీ రాజ్పూత్ 3 పాయింట్స్ సాధించాడు. అవి టచ్ రూపంలో 1, బోనస్ రూపంలో 1, ట్యాకిల్ రూపంలో మరొక పాయింట్ లభించింది. సాహుల్ కుమార్ 4 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అందులో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉన్నది. అంకుష్ 3 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఆశీష్ 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అది కూడా సూపర్ ట్యాకిల్ కావడమే విశేషం. ఇంకా తమిళ లయన్స్ నుంచి నరేందర్ ఈరోజు మ్యాచ్లో 12 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 11 టచ్ రూపంలో 1 బోనస్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్లో ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. సూపర్ 10 సాధించాడు. కాకపోతే ఈ మ్యాచ్లో టోటల్ 17 రైడ్లు చేస్తే 8 రైడ్లు సక్సెస్ అయ్యి 4 రైడ్లు అన్సక్సెస్ అయ్యేది. 5
ఎంపీ రైడ్లు చేశాడు. ఇన్ని పాయింట్ చేసినా వాళ్ళ టీంని గెలిపించుకోలేకపోయాడు. నెక్స్ట్ అభిషేక్ 1 టాకిల్ పాయింట్ మాత్రమే చేశాడు. మోహిత్ 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. అజింక్య పవర్ 3 టచ్ పాయింట్లు సాధించాడు. ఇతని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నా కానీ ఈరోజు అంతా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇమాన్స్ 2 పాయింట్లు సాధించాడు. అందులో 1 బోనస్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో వచ్చినది. సాగర్ 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. ఈరోజు బిగ్ డిజాస్టర్ అని చెప్పొచ్చు సాగర్ నుంచి పర్ఫార్మెన్స్. మహమ్మద్ రిజే కాబద్రేగకి 5 టాకిల్ పాయింట్ సాధించి ఐ5 సాధించాడు. అంతేకాకుండా ఈ 5 టాకిల్ పాయింట్లో 2 సూపర్ టాకిల్స్ ఉన్నవి. టోటల్ 5 అటెంప్ట్ చేస్తే 3 మాత్రం సక్సెస్ అయ్యి 2 అన్సక్సెస్ అయ్యి 2 సూపర్ టాకిల్ చేశాడు. స్ట్రైక్ రేట్ 100% ఉంది ఈ మ్యాచ్లో. మొదటి మ్యాచ్ అయినా ఎటువంటి భయం లేకుండానే మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒక్కసారి మనము తెలుసుకుందాం. మొదటిగా మనము ఫస్ట్ ప్లేస్లో చూస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 17 మ్యాచ్లకు గాను 12 గెలిచి 2 ఓడిపోయి 3 టైతో 71 పాయింట్లతో క్వాలిఫై అయిన మొదటి టీంగా ఉంది. అంతేకా ఇంకా 3 మ్యాచ్లు ఉన్నవి కానీ అవి గెలిచినా ఓడిపోయినా నో ప్రాబ్లం జైపూర్ పింక్ ప్యాంథర్స్కు, బికాజ్ ఆఫ్ ఆల్రెడీ ఈ టీం క్వాలిఫై అయింది కాబట్టి. నెక్స్ట్ పునేరి పల్టన్ 16 మ్యాచ్లకు గాను 68 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లకు గాను 59 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. పాట్నా పైరేట్స్ 18 మ్యాచ్లకు గాను 53 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 16 మ్యాచ్లకు గాను 50 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే గుజరాత్ జైన్స్ 16 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 17 మ్యాచ్లకు గాను 43 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంటే తమిళ్ తలయాస్ 17 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంటే బెంగాల్ వారియర్స్ 16 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 16 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంటే తెలుగు టైటన్స్ 17 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో చిట్టచివరిగా ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మొదటిగా సెమీఫైనల్ బెర్త్ చేసుకున్న టీం అయితే తెలుగు టైటన్స్ మొదటిసారిగా ఎలిమినేట్ అయిన టీంగా చరిత్రకెక్కింది ఈ సీజన్లో. అంతేకాకుండా ఇప్పటి వరకు స్టార్ రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఎవరున్నారో ఒకసారి చూద్దాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే అర్జున్ దేశ్వాల్ 193 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే దరిదాపుల్లో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అసు మాలిక్ 172 పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో గుమన్ సింగ్ ముంబై టీం నుంచి 152 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ట్యాకిల్ పాయింట్ రూపంలో పూణే టీం నుంచి మహమ్మద్ రిజా చియాని 65 ట్యాకిల్ పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే తమిళ తలయాస్ కెప్టెన్ ఉంటే సాగర్ 63 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్ డిఫెండర్ ఏంటి అంకుష్ 60 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.